Okay, dear students, now we are seeing Maths 1A, 2 marks, question number 6. ఓకే, ఇది కూడా వెక్టార్స్ నుంచిలే. క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7 కూడా వెక్టార్స్ నుంచిలే వస్తాయి. ఈజీగా మీకు 2 మార్క్స్ వస్తాయమ్మా. ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఎంత ఈజీ అంటే మనకు ఒక ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. ఫార్ములా గుర్తుంటే చాలా ఈజీ. ఓకే, నా చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో ఫస్ట్ వన్. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 2i + j + 3k అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ 4i - 2j + 3k. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఒక దగ్గర 5 క్వశ్చన్స్ చూస్తాం. ఇందులో ఈ 5 క్వశ్చన్స్ కూడా వెక్టార్ ఈక్వేషనే. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ అంటాడు. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్. ఓకే, తన కండిషన్స్. ఇక్కడ కండిషన్ ఏంటంటే పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు వెక్టార్. ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, ప్యారలల్. దాని వెక్టార్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నాడు. ఒక సింపుల్ ఫార్ములా ఉంటుందమ్మా. మరి దీని ఆన్సర్ ఏంటి సార్? చూడండి ఒకసారి. గివెన్ వెక్టర్, ఫస్ట్ దాన్ని మనం ఏ అనుకుంటామమ్మా. అండ్ బి ఈజ్ నథింగ్ బట్ ప్యారల్. ఏదైతే ప్యారల్లో దాన్ని బి అనుకుంటాం. ఫస్ట్దేమో ఏ, సెకండ్దేమో బి అనుకుంటాం. దాని పేర్లు ఇస్తున్నాం, ఏ అండ్ బి. ఓకేనా? నా ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఏమన్నాడు వాడు? ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఏ అండ్ ప్యారలల్ టు బి కదా. ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, ఇంకో ద్వారా ప్యారల్ ఉంది. దాని ఫార్ములా ఏంటిదమ్మా? వెరీ సింపుల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ. నేను చెప్పాను కదా, ఇది ఫార్ములా బేస్డ్. ఇక్కడ ఫార్ములా ఏంటిదంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ. ఓకేనా? ఏ ఏమో పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ బి ఏమో ప్యారలల్. ఓకేనా? సో ఇది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి? ఏ ప్లేస్లో ఇది పెట్టాలి అంతే. 2i + j + 3k. చూడండి, ఏ ప్లేస్లో ఏం పెట్టాం మనం? 2i + j + 3k ప్లస్ టీనే ఉంటుంది. బి ప్లేస్లో ఏం పెట్టాలి? ఇది 4i - 2j + 3k. అంతే. ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది, నో ప్రాబ్లం. ఏ ప్లస్ టీబీ అయిపోయి. దిస్ ఇస్ అవర్ వెక్టర్ ఈక్వేషన్. ఇంకా కొంచెం చేయాలంటే నో ప్రాబ్లం. ఎందుకంటే వెక్టర్ ఎలా ఉంటుందమ్మా? వెక్టర్ i + j + k ఉండాలి కదా. సపరేట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం లేదు. మరి ఇది ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు రాసిన నో ప్రాబ్లం. ఇక్కడ వరకు ఆపినా మీకు 2 మార్క్స్ పడుతుంది. లేదా ఇంకొంచెం ఇది చేసినా కూడా వస్తుంది. ఓకేనా? ఇదేంటి సార్? ఇదేంటి అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్. చూడండి, ఐలు చూస్తాం మనం. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఎంత అమ్మ? 2. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏంటిది? ఇక్కడ ఐ కోఎఫిషియంట్ 4 కాదు, బయట టీ కూడా ఉంది. 4t అంటే 4t. ఇది 4t అవుతుంది. అందుకని చూడండి, ఇక్కడ 2 + 4t × i అంతే. 2 + 4t × i. ఇది ఐలో అయిపోయినాయి. ఇప్పుడు జేలు చూద్దాం. జే కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ 1. ఇక్కడ ఏంటిది? 1. ఇక్కడ ఏంటి సార్? మరి జే కోఎఫిషియంట్ జే కన్నా ముందు ఏముంది? -2 కన్నా ముందు ఏముంది? టీ. అందుకని -2t అయింది. అంటే 1 - 2tj. ఓకే, లాస్ట్కి కేలు చూద్దాం. 3k అంటే 3 కదా. 3. ఇక్కడ కే కన్నా ముందు ఏముంది? 3. దానికన్నా ముందు టీ కూడా ఉంది కాబట్టి 3t అంటే 3 + 3t అనమాట. 3 + 3tk. ఇక్కడ వారు రాసిన ఓకే, ఇక్కడ వారు రాసిన అర్థమైతే ఇది కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ అవర్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్. వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్. ఓకేనమ్మా? ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, ప్యారలల్. ఓకేనా? మరి ఇలాంటి బేస్ క్వశ్చన్ ఒకటి 5th క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మనం 5th చూద్దాం ఒకసారి. 5th కూడా ఒకటే లైన్ ఆన్సర్ అమ్మా. చూడండి, వెరీ సింపుల్. 5th ఏమంటుంది చూడండి ఒకసారి. ఎందుకంటే ఈ రెండు కామన్ కాబట్టి చెప్తున్నాను. 5th ఒకసారి 5th చూస్తే మనం చూడండి. OABC ఈజ్ ఎ ప్యారలోగ్రామ్. తెలుసు కదమ్మా ప్యారలోగ్రామ్. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి కదా. OABC ఈజ్ ఎ ప్యారలోగ్రామ్. ఇఫ్ ఓఏ ఎంతనట అంటే ఈ పొజిషన్ వెక్టర్ ఎంతది? ఏ నట. ఓఏ ఎంత? ఓఏ ఎంతమ్మా? ఏ. ఓకేనా? అండ్ ఓసీ ఇది ఓసీ అంటే సి అన్నట్టు. ఓసీ ఎంత? ఇది సి అట. ఓఏనేమో ఏ, ఓసీనేమో సి. ఓకేనా? రైట్. సో దీన్ని మనం సి అంటున్నాం, దీన్ని మనం ఏ అంటున్నాం. ఓకేనా? ఓఏ ఇచ్చాడు, ఓసీ సి ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ బీసీ. మరి వాడు ఏమంటాడు? బీసీ ఈక్వేషన్ ఏమంటున్నాడు? బీసీ అంటే లైనే కదా. బీసీ అంటేదమ్మా లైన్. అంటే ఈ లైన్ వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, ఏ ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనం ఈ సిను ఏ ఎలా ఉందమ్మా అంటే చూడండి, ఈ సి ఓసి అంటే సి వెక్టర్. ఈ సిను ఏ ఎలా ఉంది అంటే ప్యారలల్. చూడండి, బీసీ ఎలా ఉంది అంటే బీసీ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ త్రూ సి. బీసీ ఈజ్ పాసింగ్ త్రూ సి అండ్ ప్యారలల్ టు ఏ. బీసీ చూడండి, బీసీ పాసింగ్ త్రూ సి అండ్ ప్యారలల్ టు ఏ. అంటే మన ఫస్ట్ ఈక్వేషన్ లానే కదా. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్ ఒకటే లైన్ ఆన్సర్ అమ్మ. చూడండి, గివెన్ ఓఏ = ఏ, ఓసీ = సి. అది ఇచ్చింది. ఓఏ = ఏ, ఓసీ = సి ఇచ్చాడు. ఓకేనా? నౌ బీసీ ఈజ్ పాసింగ్ త్రూ సి. చూడండి అమ్మా,
బీసీ ఎక్కడిది పాసింగ్ త్రూ సి అండ్ ప్యారలల్ టు ఏ, పాసింగ్ త్రూ సి అండ్ ప్యారలల్ టు ఏ కదా. సో బీసీ ఈజ్ పాసింగ్ త్రూ సి అండ్ ప్యారలల్ టు ఓఏ. ద ఈక్వేషన్ ఆఫ్ బీసీ ఏమైతే సి ప్లస్ ఏటీ, అంతే ఆన్సర్, సి ప్లస్ ఏటీ, ఇదే ఆన్సర్. బీసీ ఈక్వేషన్ ఏమైందమ్మా, సి ప్లస్ ఏటీ, సి ప్లస్ ఏటీ, ఎందుకంటే పాసింగ్ త్రూ సి అండ్ ప్యారలల్ టు ఏ, సి ప్లస్ ఏటీ. సో అంతే, ఇది ప్రాబ్లం. సేమ్ ఈ రెండు కూడా సేమ్ క్వశ్చన్స్, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ బీసీ. ఓకే, వెరీ సింపుల్, ఒకటే లైన్ ఆన్సర్, ఇది ఒకటే లైన్ ఆన్సర్, రైట్, అయిపోయింది. నౌ లెట్ us see సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ సెకండ్ క్వశ్చన్? ఏంటమ్మా సెకండ్ క్వశ్చన్? ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. రెండు పాయింట్స్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో ఒకటే పాయింట్, పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ప్యారలల్ ఇచ్చారు, దానికి ఫార్ములా ఏ ప్లస్ టీబీ. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ, పాసింగ్ త్రూ 2 పాయింట్స్. 2 పాయింట్ల ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ ఏంటి అని అంటున్నాడు. ఓకేనమ్మా, ఇది ఏ వెక్టర్, ఇది బి వెక్టర్. చూడండి, గివెన్ ఏ 2i ప్లస్ జే ప్లస్ 3k, బి -4i ప్లస్ 3j మైనస్ k. ఓకేనా, మనకి ఏ వెక్టర్ ఇచ్చాడు, బి వెక్టర్ ఇచ్చాడు. మరి ఆ 2 వెక్టర్ల ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ అంటున్నాడు. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్. ఇది కూడా ఫార్ములా అయినమ్మా, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంతే. చూడండి, ఫార్ములా ఏంటిది? ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి. ఏ బి ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ ఏంటమ్మా? R is equal to 1 minus t into A plus TB. R is equal to 1 minus t into A plus TB. R equal to 1 minus t into A plus TB. ఇది మన ఫార్ములా. ఇప్పుడు ఏం చేయాలి? ఏ ప్లేస్లో ఇది పెట్టాలమ్మా, బి ప్లేస్లో ఇది పెట్టాలి. ఆన్సర్ అయిపోతుంది అంతే. ఏ ప్లేస్లో ఇది, బి ప్లేస్లో ఇది. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమని చూడండి, R ఈక్వల్ టు 1 మైనస్ టీ. ఇది కామనే, ఇది నేమ్ చేంజ్ చేయలేం. 1 మైనస్ టీ ఇంటూ ఏ, ఇది ఏ కదా. చూడండి, ఏలో పెడుతున్నాం. 1 మైనస్ టీ ఇంటూ ఏ ప్లస్ టీబీ. ఓకేనా, 1 మైనస్ టీ ఇంటూ ఏ ప్లస్ టీబీ. ఇక్కడ వరకు రాసినా మనకు 2 మార్క్స్ పడతాయి, నో ప్రాబ్లం. ఒకవేళ ఇదంతా మీకు ఇదంతా కూడా కష్టం అనిపిస్తే ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది అంతే. విల్ గెట్ 2 మార్క్స్, నో ఇష్యూస్. 1 మైనస్ టీ ఇంటూ ఏ ప్లస్ టీబీ, 1 మైనస్ టీ ఇంటూ ఏ ప్లస్ టీబీ, ఇదేనమ్మా. ఓకేనా, సరే సార్. ఒకవేళ మళ్ళీ ఇంకా చేయాలనుకుంటే ఎట్లా సార్? ఇంకా చేయాలనుకుంటే ఎట్లా? ఓకేనా, ఇంకా చేయాలనుకుంటే ఏం లేదమ్మా. ఇంకా చేయాలనుకుంటే ఓకే. సో ఇక్కడ ఇంతమంది చేసినట్టుగానే ఫస్ట్ ఐలు చూసుకుంటాం మనం. ఐ చూడండి, ఐ కోఎఫిషియంట్ ఏంటమ్మా? ఐ కోఎఫిషియంట్ ముందు 2 ఉంది కదా. 2 కన్నా ముందు 1 మైనస్ టీ ఉంది. చూడండి, 2 ఉంది, దానికన్నా ముందు 1 మైనస్ 2 అంటే ఏంటంటే ఐ కోఎఫిషియంట్ ఏమైంది? ఇప్పుడు కోఎఫిషియంట్ ఏమైందంటే 2 1s are 2, 2 1s are 2. ఓకే, మరి 2 ఇంటూ -2 -2t కదా. 2 1s are 2, 2 ఇంటూ -t -2t. ఇది ఐ కోఎఫిషియంట్. అలానే ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏంటిది? ఇక్కడ ఐ కోఎఫిషియంట్ -4 ఇంటూ t -4t. ఓకేనా, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏమో 2 - 2t. చూడండి, 2 - 2t. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏమో -4t. ఓకే, రైట్. ఇది ఐ కోఎఫిషియంట్. ఓకే, మళ్ళీ చూస్తే -2t -4t -60 కదా. 2 ఉంటుందమ్మా. -2t -4t -60. సో ఐదు అయిపోయింది అనమాట, ఐ అయిపోయింది. ఇప్పుడు జే చూద్దాం. అలానే జే కోఎఫిషియంట్ ఏంటిది? ఇక్కడ 1 ఇంటూ 1 మైనస్ టీ అంటే 1 మైనస్ టీనే కదా. ఇక్కడ జే కోఎఫిషియంట్ 1 ఇంటూ 1 మైనస్ టీ 1 మైనస్ టీనే. ఇక్కడ జే కోఎఫిషియంట్ ఏంటిది? 3 కన్నా ముందు టీ ఉంది కాబట్టి 3t ప్లస్ 3t. సో 1 మైనస్ టీ ప్లస్ 3t, -t ప్లస్ 3t ఎంతమ్మా? 2t, అంటే 1 + 2t. అందుకని చూడండి, ఇక్కడ 1 + 2t వచ్చింది మనకు. 1 + 2t జే. లాస్ట్ కే చూద్దాం. కే కోఎఫిషియంట్ ఏంటిది? 3. కే కన్నా ముందు ఏముందమ్మా? 3 కన్నా ముందు 1 మైనస్ టీ ఉంది కాబట్టి ఫస్ట్ 3తో మల్టిప్లై. 3 1s are 3, 3 1s are 3, 3 ఇంటూ -t -3t. అని చూడండి, ఇక్కడ 3 - 3t అందుకని వచ్చింది. ఇక్కడ కే కోఎఫిషియంట్. ఇక్కడ కే కోఎఫిషియంట్ ఏంటిది? -1 ఇంటూ t -t అవుతుంది, -t. సో 3 -3t -t ఎంతమ్మా? -40. అందుకని 3 - 4t. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ వరకు ఆపిన ఏం కాదు. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఇది ఏ, ఇది బి. ఫార్ములా ఏంటమ్మా? R ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ ప్లస్ టీబీ. ఓకేనా, రాసినాక ఏం లేదు, ఏ ప్లేస్లో ఇచ్చిన ఫస్ట్ వెక్టర్ పెట్టాలి, బి ప్లేస్లో సెకండ్ వెక్టర్ పెట్టాలి. అదే చేసాం చూడండి. ఇక్కడ 1 మైనస్ టీ ఇంటూ ఏ వెక్టర్ పెట్టాము ప్లస్ టీ ఇంటూ బి వెక్టర్ పెట్టాము. అయిపోయింది. ఇక్కడ వరకు రాసినా ఓకే, నో ప్రాబ్లం. ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. చేస్తే బెటర్, చేయకుండా కూడా నో ఇష్యూస్.
సో దిస్ ఈజ్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అమ్మా, పాసింగ్ త్రూ 2 పాయింట్స్. మరి అదే థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ థర్డ్ క్వశ్చన్? చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అమ్మా. ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇది కొంచెం చూడండి, ఓకేనా? ఇది కొంచెం చూడండి, ఓకే? చూడండి, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 3 పాయింట్స్ ఇక్కడ 3 ఇచ్చాడు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, 3 పాయింట్స్, 1 2 3, 3 పాయింట్స్. వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అమ్మా. వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. చాలా జాగ్రత్త, మోస్ట్ ఇంపార్టెంట్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 పాయింట్ల ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ ఏంటి? 3 పాయింట్ల ద్వారా, ఓకేనా? ఇంతమంది చూసినా మన సెకండ్ క్వశ్చన్ 2 పాయింట్లు, ఇప్పుడు 3 పాయింట్లు. మరి ఏంటిది ఫార్ములా సార్? ఫస్ట్ ఏం రాస్తామమ్మా? గివెన్ రాస్తాం. ఫస్ట్ వన్ ఏమనుకుంటాం? ఏ. ఫస్ట్ వెక్టర్ ఏ ఏంటిది? అది I - 2j + 5k. నెక్స్ట్ బి ఏంటిదా? బి -5j - k. సి ఏంటిదా? సి -3i + 5j. 3 వెక్టర్లు, ఓకే? ఇచ్చినవి రాస్తాం, అంత ఏం లేదు. ఏబిసి, ఇది ఏబిసి, ఓకే? రాసిన తర్వాత ఇప్పుడు ఫార్ములా చెప్పాను కదా. ఈ మొత్తం ఈ క్వశ్చన్ నెంబర్ 6 అంతా ఫార్ములా బేస్డ్ ఏనమ్మా. ఫార్ములా ఏమంటాను చూడండి. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఏబిసి ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ ఏంటి? చూడండి అమ్మా, ఆర్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఇది 1 - s - t × a 1 - s - t × a ప్లస్ sb ప్లస్ tc. 1 - s - t × a ప్లస్ sb ప్లస్ tc. ఇది ఫార్ములా, అంతే, నేర్చుకోవాల్సిందే, ఓకేనా? రెండు సార్లు చూసి చదవచ్చు, మూడోసారి చూడకుండా చదవచ్చు. ఏంటిదమ్మా అది? ఆర్ ఈక్వల్ టు 1 - s - t × a ప్లస్ sb ప్లస్ tc, ఓకేనా? ఇప్పుడు ఏముంది? ఏ ప్లేస్లో ఇచ్చిన వెక్టర్ పెట్టాలి, బి ప్లేస్లో ఇచ్చిన వెక్టర్ పెట్టాలి, సి ప్లేస్ పెట్టాలి. అదే మన ఆన్సర్ అయిపోయింది. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు మనకు? ఫైనల్ ఆన్సర్ ఏంటిదమ్మా? ఫైనల్ ఆన్సర్ 1 - s - t × a. ఏ అంటే ఎవడు? I - 2j + 5k. అదే రాసాము ఇక్కడ. ప్లస్ sb, ఎస్ఏ, బి అంటే సెకండ్ వెక్టర్ -5j - k ప్లస్ టీసీ, టీనే ఉంటుంది. సి అంటే ఎవడు? థర్డ్ వెక్టర్, అంతే. 1 - s - t × ఫస్ట్ వెక్టర్ ప్లస్ s × సెకండ్ వెక్టర్ ప్లస్ t × థర్డ్ వెక్టర్. ఇదే వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. 3 పాయింట్ల ద్వారా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ ఇదమ్మా. ఈజీగా మీకు వస్తుంది, ఈజీగా, ఓకేనా? జస్ట్ 2 స్టెప్స్లో మనకు ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా? ఈజీగా మనకు వస్తుంది. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఒకసారి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 6లో లాస్ట్ క్వశ్చన్, ఓకే? మొత్తం 5 ఉన్నాయమ్మా ఇందులో. ఈ 5 ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ 2 మార్క్స్. లాస్ట్ క్వశ్చన్ కూడా ఫార్ములానే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు ద థర్డ్ వన్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్ల ద్వారా పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు ద థర్డ్ వన్. 2 ద్వారా పాస్ అవుతుంది, 3 దానికి ప్యారలల్గా ఉంది. 2 ద్వారా పాస్ అవుతుంది, 3 దానికి ప్యారలల్గా ఉంది, ఓకేనా? మరి ఎలా సార్? ఈ ఫార్ములా ఏంటి చూడండి. మొత్తం ఫార్ములా నేర్చుకోవాలి. సో 3 వెక్టర్లు, ఫస్ట్ దాన్ని ఏ అనుకుంటాం, సెకండ్ దాన్ని బి అనుకుంటాం, థర్డ్ దాన్ని సి అనుకుంటాం, ఓకేనమ్మా? ఫస్ట్ది ఏ, సెకండ్ది బి, థర్డ్ది సి. నా ఇక్కడ ఫార్ములా ఏంటిదమ్మా? ఫార్ములా ఇక్కడ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి. ఏబి ద్వారా పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు సి. ఇచ్చిన క్వశ్చనే కదా. పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు సి ఈజ్ గివెన్ బై ద ఫార్ములా ఆర్ ఈక్వల్ టు 1 - s × a ప్లస్ sb ప్లస్ tc అమ్మ. 1 - s × a ప్లస్ sb ప్లస్ tc. ఇది దేనికి ఫార్ములా సార్? 2 పాయింట్ల ద్వారా పాస్ అవుతుంది, మళ్ళీ ప్యారలల్ టు థర్డ్ వన్, 3 దానికి ప్యారలల్. ఏంటిది అది ఫార్ములా? ఆర్ ఈక్వల్ టు 1 - s × a ప్లస్ sb ప్లస్ tc అమ్మ. చదవాలి, ఒక 4-5 సార్లు చదవాలి, ఓకేనా? కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటిది ఫార్ములా? 2 పాయింట్ల ద్వారా ఏబి ద్వారా పాస్ అవుతుంది ప్యారలల్ టు సికి. ఏంటిది ఫార్ములా? ఆర్ ఈక్వల్ టు 1 - s × a ప్లస్ sb ప్లస్ tc. 1 - s × a ప్లస్ sb ప్లస్ tc అమ్మ, ఓకే? ఇది ఫార్ములా. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి మరి? 1 - s అలానే ఉంటుంది, ఏ ప్లేస్లో ఇచ్చిన ఫస్ట్ వెక్టర్ రాయాలి, ప్లస్ ఎస్ ప్లేస్లో ఎస్ఏ ఉంటుంది, బి ప్లేస్లో సెకండ్ వెక్టర్ రాయాలి, ప్లస్ టీసీ, టీ పెట్టేసి థర్డ్ ప్లేస్లో థర్డ్ వెక్టర్ రాయాలి, అంతే ఫార్ములా. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది, 2 మార్క్స్, ఓకేనా? సో 1 - s × a ప్లస్ s × b ప్లస్ t × c, అంతే ఆన్సర్. సో దీస్ ఆర్ అవర్ 5 క్వశ్చన్స్
క్వశ్చన్ నెంబర్ 6 అమ్మ 5 క్వశ్చన్స్ ఈజీగా మీకు 2 మార్క్స్ వస్తాయి. సో ప్లీజ్ ప్రాక్టీస్.